వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. పుట్టవారిపాలెం క్రాంప్ కార్యాలయంలో సీఎం ఆఫ్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి గొట్టుపాటి 140 మంది లబ్ధిదారులకు 1.48 కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఎల్ఓసి పత్రాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి గొట్టుపాటి అనంతరం ప్రజావేదిక నిర్వహించిన ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించిన మంత్రి గొట్టుపాటి స్పందించిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు మంత్రి గొట్టుపాటి ఆదేశం. ఉప్పలనేని శ్రీనివాసరావు 1,14,560. ధర్మవరపు మిద్దెబాయిన ఆంజనేయులు 39,551. షేక్ మీరున్నీసా 60,2,600. పోపూరు శ్రీనివాసులు గంగపాలెం కొత్తరపాడు బొంతు ఏసాబు 3,02,024. పందిరి ఇసాక్ కొత్తరపాడు 40,786. పందిరి ఇసాక్ 40,786. 2,20,597. 434. మానవ నరసారెడ్డి శంకవరపాడు నరసారెడ్డి. గంగలశెట్టి చివరాగయ్య తిమ్మాయిపాలెం 45,000. హరిబాబు దేరుకొండ 88,338. గడ్డం కళ్యాణ్ కుమార్ దేరుకొండ 60,232. చేప్రోలు శ్రీనివాసరావు అనమనమూరు 2,56,853. కుమ్మరపల్లి 8. 384. ఎద్దరుపూడి రాధ తమ్మవరం బొబ్బల కోటేశ్వరరావు మక్కినవారిపాలెం. షేక్ సుబాని కొత్తరం. వయ్యకంటి దర్యా హుస్సేన్ కొమ్మల. మోపర్తి సింగమ్మ రామినోత 20,000. మోరా ముసలు నూనె సుబ్బారావు మక్కినవారిపాలెం 41,084. కొరిసిపాడు మండలం రావాలండి. సంతమాగులూరు 1/8/2026 రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రఘుకుమార్ ఆదేశాల మేరకు సంతమాగులూరు మండలంలో జరుగుతున్న విద్యుత్ అభివృద్ధి పనులు, గ్రామాల వారీగా పెండింగ్ సమస్యలను, భవిష్యత్ అవసరాలపై సంతమాగులూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్సీ కట్ట వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై శాఖ అధికారులతో కలిసి మండలంలోని గ్రామాల వారీగా జరుగుతున్న విద్యుత్ అభివృద్ధి పనులు, పెండింగ్ సమస్యలు, భవిష్యత్ అవసరాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ కట్ట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సంతమాగులూరు మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు 67.20 కోట్లతో విద్యుత్ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన 987 మంది లబ్ధిదారులకు 12 కోట్ల వ్యయంతో ఉచిత సోలార్ విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో డిఈ ఎన్ మస్తాన్ రావు, ఏడీఈ శివప్రసాద్, ఏఈ దీపక్ రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, లైన్మెన్,
స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. వారికి ప్రయత్నంగా అవసరాల పంటలకు సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాసరావు సూచించారు. ఆత్మ ఒంగోలు వారి సౌజన్యంతో రైతులకు ధర్మవరం గ్రామంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వలన వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉంటాయని వరి సాగు చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త జి రమేష్ మాట్లాడుతూ ఆగస్టు 15 తర్వాత మినుము సాగుకు అనుకూలంగా ఉంటుంది. అవి VBN 8, VBN 9, VBN 10 రకాలు అనుగుణంగా ఉంటాయని సూచించారు. ఆగస్టు నెల ఆఖరి వరకు కంది పంట సాగు చేయవచ్చని, ఆలస్యం అయ్యే కొద్దీ విత్తన మోతాదు పెంచుకోవాలని సూచించారు. మొక్కజొన్న, వరి, మినుము పంటల సస్యరక్షణ చర్యలు, ఎరువులు మరియు నీటి యాజమాన్య పద్ధతులను గురించి తెలియజేశారు. కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు బి అఫ్రైమ్ మాట్లాడుతూ ఎరువుల వాడకం తగ్గించాలని సూచించారు. విక్షణరహితంగా ఎరువుల వాడకం వలన భూమి చౌదు భారతీయ తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఈ నెల 15 వరకు పొడిగించబడింది. అన్ని ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో సాగు చేసే ప్రతి రైతు పంటకు బీమా చెల్లించుకోవాలని సూచించారు. ప్రతి రైతు ఫార్మల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, యాప్లో వ్యవసాయ సమాచారం మొత్తం తెలుసుకోవచ్చని తెలిపారు. డిఆర్సి ఒంగోలు వ్యవసాయాధికారి శేషమ్మ మాట్లాడుతూ మొక్కజొన్నలో కత్తెర పురుగు మరియు నివారణ చర్యలు తెలియజేశారు. కార్యక్రమంలో ధర్మవరం సొసైటీ అధ్యక్షులు చెంగటి రాజేంద్ర ప్రసాద్, డిస్ట్రిబ్యూట్ కమ్యూనిటీ చైర్మన్ బండారుపల్లి శ్రీనివాసరావు, ఆత్మ బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ శేషారావు, రామిరెడ్డి, గ్రామ వ్యవసాయ సహాయకులు శేషయ్య, రాణి, వ్యవసాయ విస్తరణ అధికారి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సూపర్ ఎల్ అంటే గడిచిన 125 సంవత్సరాల క్రితము లెక్క వేసుకుంటే అప్పుడు లేనంత కరువు పరిస్థితులు ఈసారి ఉన్నాయి, అప్పుడు లేనంత వర్షాభావ పరిస్థితులు ఈసారి ఉన్నాయి. అంటే వర్షాలు చాలా తక్కువగా నమోదవుతాయి, చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మనం పంటలు ఎంపిక అనేది మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలా ఉండాలంటే సారి చెప్పినట్టు మొక్కులు చేస్తాయి, వర్షాలు ఉంటాయి. ఏదైనా వర్షం కురిసినా కూడా ఏదో కొద్దిగా లైట్గా పడిపోవడము, కొద్దిగా పడడము, ఆ గాలికి మొక్కులు వెళ్ళిపోవడము. అలాగే మీ గ్రామంలో నెల సరిపోయా ఒక బాటిల్ మీ గ్రామంలో చూసుకున్నట్టయితే నెలకంటున్నారు అనుకోండి, ఈ బాటిల్ అంత వర్షం పడాలి. అదేం చేస్తే ఈసారి ఎలా ఉంటుందంటే అది ఒక రోజులోనో లేదా 2 రోజుల్లోనో కురిసి వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు ఈ కరువు రానప్పుడంతా కూడా మధ్య పడుతూ వచ్చేసి బాటిల్ అంతా ఫుల్ అయ్యేది. ఇప్పుడైతే బాటిల్ అయితే వర్షం పడుతుంది, కానీ అది ఎలా ఉంటుందంటే 1 రోజు 2 రోజులు కురిసిపోతుంది. మిగతా 28 రోజులు కానీ 29 రోజులు అంతా కూడా వెట్ట వాతావరణం, వర్షాలు ఉండవు. దానివల్ల మధ్యలో పంటలు దెబ్బతినడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకోండి, దాన్ని బట్టి మనం పంటలు ఎంపిక చేసుకోవాలి. అలాగే NSP కెనాల్ కింద మనకంతా కూడా NSP కెనాల్ కింద మనం అంతా కూడా సాగు చేస్తున్నాం కాబట్టి ఈ NSP కెనాల్ కింద ఏదైనా తెలియదు చేసేదాంతా వాడుతున్నారు, సారా రాసే చేస్తున్నారు, అన్ని రకాలు వాడుతున్నారు. ఇలాగా మనకు తెలియకుండా ఒక 24 ఫ్యాక్టరీలు ఉన్నాయి. సో దాన్ని మనం కంట్రోల్ చేయడం కోసం, గవర్నమెంట్ కంట్రోల్ చేయడం కోసం ఇప్పుడు రైతు అన్న వాళ్ళే తీసుకెళ్తారు, బయట ఎవరు కూడా తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. అందుకోసం ఈ యాప్ ఇంకొకటి అందరి కానీ ఎక్కువ వస్తాయి. దానివల్ల ఏమవుతుంది, మనం లేదు, ఇంకొకటి తెగులు వస్తుందేమో, పురుగు వస్తుందేమో అని ముందుగానే మనం పిచికారీ చేస్తాం. ఇలా ఏమవుతుంది, రైతుకు ఒకటి ఖర్చు పెరుగుతుంది, ఇంకొకటి మనం తినే ఆహారంలోనే విష పదార్థాలు అనేవి ఉంటుంది. అంటే వేసిన పెస్టిసైడ్ కానీ ఫంగిసైడ్ కానీ అందులో ఉండిపోతున్నాయి అవశేషాలు. దానివల్ల మనకి క్యాన్సర్ అనేది వస్తుంది. దీన్ని కంట్రోల్ చేయడం కోసమే యూరియాని ఇలాగా నియంత్రించడం జరుగుతుంది. ఇంకొకటి డిఏపి ఎందుకంటే డిఏపిలో మనకి ఎక్కువ ఉండేది 46% ఫాస్ఫరస్ ఉంటుంది. మీకు బస్తా మీద రాసి ఉంటుంది కదా, 18% మాత్రమే ఉంటుందంటే నత్రజని. సో ఈ 46% ఎక్కువ ఉన్న ఈ డిఏపి వాడటం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ మనకి భూమిలో సరిపడా భాస్వరం అనేది ఉంది.
కానీ అది మనకు అందుబాటులో లేదు. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే మిమ్మల్ని ఎవరో మీ బిఏనో లేకపోతే మాకు శేషారావు ఎవరో ఒకరు పిలిస్తేనే మీరు ఇక్కడికి వచ్చారు. అలాగే భూమిలో ఉన్న భాస్వరాన్ని కూడా ఎవరో ఒకరు మొక్కకు అందిస్తేనే అందుతుంది, కానీ లేకపోతే అది భూమిలో అలాగే పడిపోయి ఉంటుంది. సో దాన్ని మనము అందుబాటులోకి తీసుకురావాలంటే దానికి ఒక బ్యాక్టీరియాని భూమిలో వదిలితే అది మనకి ముడిగా ఉండి ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు, తక్కువ మోతాదులో వాడినా మనకి పంట చేతికి వస్తుందన్న ఉద్దేశంతో దీన్ని తక్కువ ఇస్తున్నారు. అంతే తప్పగా మనకి రైతులు మీరు చెక్ చేసుకోవచ్చు. మీ అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నాయి కాబట్టి మీరు ఏపీ ఎయిమ్స్ 2.2 అనే ఒక యాప్ని ఇప్పుడు మనం ఏ ఉంటే చేద్దాము, వాళ్ళు కనుక డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ ఆధార్ నెంబర్ కొట్టగానే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే మీరు అన్నీ చూసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి మీరు వేసిన పంట మనం ఎంత తక్కువ సేంద్రీయ కర్బనం ఉంటే మనం వేసే ఎరువులు కానీ అంటే రసాయనిక ఎరువులు కూడా ఉపయోగపడవు. ఇవన్నీ ఏదైనా కానీ మన సమపాలలో మన భూముల్లో ఉంటేనే మొక్క పెరుగుతాయి. సేంద్రీయ కర్బనం ఎప్పుడైతే మనకి అంటే మనకు వేసే సేంద్రీయ కర్బనం భూమిలో లేకపోతే మనకు భూమికి మేలు చేసే సూక్ష్మములు కానీ వానపాములు కానీ ఇవన్నీ ఉండవు, తెచ్చుకోవచ్చు. అంతే కదా, దానికి ఆధారం లేనప్పుడు ఏమంటే అవి ఉండవు. వానపాములు అసలు మనకు ఉపయోగం ఏంటి? వానపాము మనకి ఏం చేస్తుందంటే భూమికి మట్టిని తిని మట్టిని విసర్జిస్తూ ఉంటాం. అంటే మన భూమిలోకి కనీసం 1 మీటర్ 2 మీటర్ల లోపు రంధ్రాలు పెట్టుకుంటాం, కిందకి వెళ్ళి మళ్ళీ రంధ్రాలు పెట్టుకుంటా పైకి వస్తుంది. భూమిని బాగా అంటే ఆ రంధ్రాల ద్వారా మనకి భూమిలోకి గాలి వెళ్ళి బాగా మొగలు పెడతాం. ఆ మొగలు పారిపోయినప్పుడు మనకి ఏదైతే వేరు వ్యవస్థని గాలి మనం బాగా చేలు అప్పుడప్పుడు ఆరబెడతాం పొలంలో. ఎందుకు? వేరుకి ఆరితే వేరుకి గాలి అవుతుంది, మొక్క బాగా వేపులో పెరగాలి. ఎప్పుడైతే మనకి ఈ సర్క్యులేషన్ మనకి వానపాములు మన భూమిలో లేకుండా పోయిందో మనం వేసే ఈ రసాయనిక ఎరువుల వల్ల మొత్తం ఫ్లాట్ రాయిలాగా తయారవుతుంది. ఈ రాయిలాగా తయారైనప్పుడు పంట వర్షం మనకు పడితేనేమో అది లేకపోతే అలా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఆ పడ్డప్పుడు దబాటి వాళ్ళు పడ్డప్పుడు ఈ లేయర్ ఉండడం వల్ల అది కొంచెం పడుతుంది. ఇది మనకి భూమిలో బాగా కలిగినప్పుడు వర్షం పడ్డప్పుడు ఈ నీటిని పట్టుకోవడం అది మనకి మొక్కకు నిదానంగా. ఎంపీపీఎస్ కొంగపాడు నందు ఈరోజు ఉపాధ్యుడు నడిశెట్టి రాధాకృష్ణమూర్తి రిటైర్మెంట్ ఫంక్షన్కు హాజరైన ఎంపీఓ కేవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు చదువు చెప్పడానికి ముందుగా ఉపాధ్యులకు అర్హత ఉండాలని, అందులో మొదటి వరుసలో ఉండే వ్యక్తి రాధాకృష్ణ అంటూ కార్పొరేట్ స్కూల్ రీతిగా ప్రభుత్వ పాఠశాల ఏ విధమైన ఖర్చు లేకుండా ర్యాంకులు వస్తున్నాయని, విద్యార్థులకు అన్ని విధాల తరపునిచ్చే కర్మగానం ప్రభుత్వ పాఠశాలలు అన్ని ఎంఈఓ అన్నారు. రిటైర్డ్ అవుతున్న ఉపాధ్యులు నడిశెట్టి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ అన్నిటికంటే విద్యార్థులతో గడిపే ఉపాధ్యుల జీవితం అన్నిటికంటే నాకు సంతృప్తి ఆరోగ్యాన్ని ఇచ్చిందని, శేషారావు జీవితం కూడా విద్యార్థుల ప్రగతికై పాడుతున్నామన్నాడు. రాధాకృష్ణమూర్తి అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన గుర్రపు బండిపై రాధాకృష్ణమూర్తి దంపతులను మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకురావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచినది. ఈ కార్యక్రమానికి ఉపాధ్యులు తాత హరిబాబు అధ్యక్షత వహించారు. వ్యాస పౌర్ణమి సందర్భంగా నందమూరి కళా పరిషత్ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు రాధాకృష్ణమూర్తి దంపతులకు వ్యాస మహర్షి మొహంతో అందజేశారు. ఈ కార్యక్రమంలో కె రత్నకుమార్, ఎన్ ప్రశాంతి, జువటి రామారావు, ఆలూరి అనిల్, బొర్రపాటి సుబ్బారావు, కాకాని అమృత లక్ష్మి, ఆర్ సురేంద్రబాబు, శిరోమణి, బాలాజీ వెంకటేశ్వరరావు, గుడిపాడు బ్రహ్మయ్య, డాక్టర్ మల్లికార్జున, ఓర్గంటి శ్రీను, ఎల్వి మోహన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించిన మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు,
అదేవిధంగా గ్రామ పెద్దలకి, మా మండల విద్యాశాఖాధికారి, తర్వాత మిత్రుడు త్రిమూర్తులు, రామారావు, సుబ్బారావు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసిన మా పాఠశాల విద్యా కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా విద్యార్థులకి రాబోయే కాలంలో ఏదైనా విద్యాపరంగా ఎటువంటి సహాయం చేయటానికైనా మేము ముందరుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అద్దంకి 31/7/2026 ఎన్టీఆర్ భరోసా పథకం కింద జూలై 26 నెలకు సంబంధించిన మంజూరైన కొత్త స్పాన్ పెన్షన్లో అద్దంకి నియోజకవర్గానికి మొత్తం 33 పెన్షన్లు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వితంతులు లబ్ధిదారులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ఈ కొత్త స్పాన్ పెన్షన్ ఆమోదించింది. మండలాల వారీగా మంజూరైన స్పాన్ పెన్షన్ ఇలా ఉన్నాయి. అద్దంకి 1, బల్లికూరు 10, జే పొంగులూరు 6, కొరిసిపాడు 9, సంతమాగులూరు 7. మొత్తంగా అద్దంకి నియోజకవర్గానికి 33 కొత్త స్పాన్ పెన్షన్ మంజూరు కాగా అర్హులైన లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచి పెన్షన్ అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక సంక్షేమ అధిక ప్రాధాన్యత ఇస్తూ అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందించే దిశగా చర్యలు కొనసాగుతుంది. పుట్టిన వెంటనే తల్లి నుండి వచ్చే పసుపు రంగు చిక్కటి పాలు శిశువుకు తొలి సహజ టీకా మోదాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గోపాలపురం ఎస్టీ కాలనీ తల్లిపాల వారోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభించారు. తల్లులందరికీ తల్లిపాలు విశిష్ట గురించి అవగాహన కల్పించారు. తల్లిపాలు తల్లి బిడ్డల మధ్య ప్రేమ, ఆప్యాయత, భద్రతను పెంచే అమూల్యమైన బంధమని పుట్టిన గంటలోనే తల్లిపాలు ప్రారంభించడం నవజాత శిశువుకు ఉత్తమైన జీవిత ప్రారంభం. శిశువు ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాల, విటమిన్లు, ఖనిజాలు తల్లిపాలు నందు సమృద్ధిగా ఉంటాయన్నారు. పుట్టిన వెంటనే తల్లి నుండి వచ్చే చిక్కటి పసుపు రంగు పాలు శిశువుకు తొలి సహజ కీట మెదడు, శరీర ఎదుగుదల, తెలివితేటలు, జ్ఞాపక శక్తి అభివృద్ధికి తల్లిపాలు ఉపయోగపడతాయి. ప్రకృతి ప్రసాదించిన అమృతం, సంపూర్ణ ఉచిత పోషకారం తల్లిపాలు అని అవగాహన కల్పించడమైనది. అనంతరం బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ ఇచ్చిన పోషకార కిట్లను అర్హులైన తల్లిదండ్రులకి పంపిణీ చేయమైనది. సదరు కార్యక్రమం నందు ఎంపీహెచ్ఓ ఏ నాగేశ్వరరావు, పిహెచ్ఎన్ కన్యాకుమారి, సూపర్వైజర్ సత్తార్, ఏఎన్ఎంఎస్ శివపార్వతి మరియు ఏసమ్మ, ఎంఎల్హెచ్పి విజయ, ఆశా వర్కర్లు సుజాత, శివకుమారి మరియు గర్భిణీల తల్లులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. అద్దంకి మండలం సింగరకొండలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతి శనివారం లాగే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ సిద్ధగురువులు దాచేపల్లి వెంకట సుబ్బయ్య ఆచార్యులు ఆదేశాల మేరకు ఆయన ఆశీస్సులతో ఆనాటి వీరబ్రహ్మేంద్ర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరు పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కృపను పాత్రులు కావాలని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. అద్దంకి మండలం వేలముడిపాడు చెందిన 33 మంది అర్హులైన లబ్ధిదారులకు మంత్రి గొట్పాటి రఘుకుమార్ గారి చొరవతో అధికారులు ఇళ్ల పట్టాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం అద్దంకి మండలం పుట్టవారిపాలెం క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి కలిశారు. తమ చిరకాల స్వంతింటి కళ నిజం చేసిన మంత్రి గొట్పాటి కాలనీ ప్రజలు తమ కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యుల ఉద్యోగ విరామ అభివందనం సభ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొరిసిపారు మండల బొడ్డువానిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఉపాధ్యుడిగా రిటైర్డ్ అయిన కూకట్ల సుబ్బారావు అభివందన సభ ఈ రోజు ఉదయం 10
గంటల నుండి 2 గంటల వరకు గీతా మందిర్ నందు జరిగింది. కార్యక్రమం ముందుగా స్పందన సేవా సమితి బాలికల కూచిపూడి భరతనాట్యం ప్రేక్షకులకు ఆకట్టుకున్నట్టు వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ముఖ్యంగా గో ఆధారిత వ్యవసాయ పరిశోధకులకు 10 మందిని ఎన్నుకొని వారిని విశిష్ట వ్యక్తులతో సన్మానం చేసి పర్యావరణ ప్రేమికులు మన్నం త్రిమూర్తుల ద్వారా వారికి ఒక మామిడి మొక్కను బహుకరించారు. సుబ్బారావు గురించి పలువురు వక్తలు మాట్లాడుతూ బాలబాలికలకు విద్యా వృద్ధులు నేర్పడంతో పాటు సేవా భావాలను పెంపొందించడమే కాక వారి కెరియర్కు ఎంతో కృషి చేశారని, గోదావరిత వ్యవసాయ రైతులకు కూడా సహకారిగా ఉండే సుబ్బారావు అభివందనగా పలువురు వక్తలు మాట్లాడినారు. ఈ కార్యక్రమంలో తాత హరిబాబు, ఎం విశ్వేశ్వరరావు, మన్నం త్రిమూర్తులు, వి వరప్రసాద్, దామరామయ్య, వల్లపల్లి ప్రమీలాదేవి, కె రత్నకుమారి, నారిపెట్టి రామచంద్రరావు, నాడి వైద్యులు శివాజీ, గాడి అశోక్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, శ్రీనివాసరావు, నాడిశెట్టి రమేష్, కూకట్ల రమేష్, నర్ర గోపాల్, నాటని రవీంద్ర, నరశ్రీ మొదలైన వారు పాల్గొన్నారు. డిఫరెంట్ ఏంటంటే మన సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే జీవితాల్లో అవసరమో అలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తారు విజేతలు, గొప్ప మనసు ఉన్నవారు. సుబ్బారావు గారు అలాంటి గొప్ప ఆలోచన విధానాన్ని ఈ రోజున మనం ఒక కొత్త వరవడి అంటే అకౌంటబిలిటీ అడ్మినిస్ట్రేటర్, అందుకని అడ్మినిస్ట్రేటర్, అడ్మిరబుల్ అడ్మినిస్ట్రేటర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాస్టారు, వాళ్ళ మాస్టర్లో ఉంది మనం ఎప్పుడు కూడా రెడీనెస్ అంటే రియాలిటీ అంటే వాస్తవికంగా జీవించు, ట్రస్ట్ వర్క్ ట్రైన్ క్లాస్. మాస్టారు కొత్తదనంతో ఉంటారు కాబట్టి అందుకని స్మార్ట్గా ఉన్నారు. ఇంకొక 100 సంవత్సరాలు అయినా మాస్టర్ అంతే ఉంటారు. ఎంత మాస్టర్ అన్నారు, అప్పుడంతే ఉన్నారు, ఇప్పుడంతే ఉన్నారు, ఎప్పుడు కూడా అంతే ఉంటారు. ఎందుకంతే ఉన్నారంటే స్మార్ట్గా వర్క్ చేస్తారు, స్మార్ట్గా ఉంటారు. కారణం ఏంటంటే అందరూ ఆనందంలో ఆయన ఆనందాన్ని, అందరి ఆరోగ్యంలో ఆయన ఆరోగ్యాన్ని, సమాజం బాగుండాలని కోరుకునే ఒక సమాజ హితాభిలాషులు ఎవరైనా సరే ఎప్పుడు ఆరోగ్యంగా అంటే ఎవరు అలాంటి మహానుభావులు కొద్దిమంది ఉంటారు. అలాంటి వాళ్ళల్లో మన సుబ్బారావు మాస్టర్ ఉండటం మన అందరి అదృష్టం. ఆయన శిరస్మరణీయులు. ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు ఏదో ఒక కొత్తదనాన్ని ఆలోచిస్తూ సర్వీస్లో చేస్తున్నారు కాబట్టి సుబ్బారావు మాస్టర్ అలా ఉన్నారు. సుబ్బారావు మాస్టర్ ఇంకా ఫ్రీ బర్డ్, ఇంకా అవధులు లేని, ఆంక్షలు లేని ఒక మంచి జీవితాన్ని తన ఇష్టం వచ్చిన పందాలో, తన ఇష్టం వచ్చిన నడవడికలో, తన ఇష్టం వచ్చిన దారిలో తను కోరుకున్న విధంగా చేయాల్సడానికి ఒక నూతన జీవితానికి ఈరోజు అడుగులు వేయడానికి మరి మంచి అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉన్నారు, మంచి ఆలోచనలు ఉన్నాయి, శక్తి ఉంది, సంపద ఉంది, మంచి కుటుంబ నేపథ్యం ఉంది. వీటన్నిటికీ సహకరిస్తున్న మరి మేడం గారు ఒక పురుషుడు కనుక ఇంత సక్సెస్ఫుల్ ఒక జీవితానికి సుబ్బారావు గారికి తోడేంటంటే మంచి అనుకూలవతి అయిన, మంచి గుణవతి అయిన మరి భార్యగా కోటేశ్వరమ్మ గారు ఉండటం అనేది నిజంగా మన విజయంలో 50% మన భాగస్వామిది. మరి అలాంటి భాగస్వామి ఒక పురుషుడిని పూర్తి ఎస్ఎస్సి 1989-90 పూర్వ విద్యార్థుల సేవా స్ఫూర్తి కమిటీ బ్యాచ్ మిత్రులు ఆదివారం స్నేహితుల దినోత్సవ వేడుకలు సింగర్కొండలోని శ్రీ రామ మందిరం వృద్ధాశ్రమకు కష్టజీవుల సేవా సంఘం వృద్ధాశ్రమంలో ఉన్న 70 మంది వృద్ధుల మధ్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. 1989-90 సంవత్సరంలో అద్దంకిలోని శ్రీ ప్రకాశం ప్రభుత్వోన్నత పాఠశాలలో చదివిన బ్యాచ్ మిత్రులు 2015వ సంవత్సరంలో సేవా స్ఫూర్తి కమిటీగా ఏర్పడిన అప్పటి నుండి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా స్నేహితుల దినోత్సవం కార్యక్రమాన్ని ఏదో ఒక సేవా కార్యక్రమంలో ఘనంగా నిర్వహించుకోవడం ఆనాటి సాగుతుంది. అలాగే ఈ సంవత్సరం స్నేహితుల దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని సింగర్కొండలోని 2 వృద్ధాశ్రమంలో ఉన్న 70 మంది వృద్ధులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి పండ్లు, కేక్లు, స్వీట్లు, మధ్యాహ్నం ఫ్రెండ్షిప్ డే కేక్ కట్ చేసి ఆశ్రమకు 25 కేజీల రైస్ బ్యాగ్లు కూడా ఈ సందర్భంగా అందించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు దామ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వృద్ధుల మధ్య స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఇన్ని సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి స్నేహభావంతో కలిసి ముందుకు వస్తున్న బ్యాచ్ మిత్రులందరికీ అభివందనాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. కార్యక్రమంలో కమిటీ సెక్రటరీ జ్యోతి రమేష్ బాబు, జాయింట్ సెక్రటరీ ధర్మవరపు వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ నేరెల శ్రీనివాసరావు, ట్రెజరర్ కొత్త శ్రీ మన్నా నారాయణ, హైదరాబాద్ నుండి వచ్చిన మిత్రులు జోలకంటి అక్కిరెడ్డి, తొట్టంపూడి వెంకట సుబ్బయ్య, ఒంగోలు నుండి వచ్చిన మిత్రులు అన్నవాణి భారత, స్థానిక అడ్డంకి పట్టణంలోని మిత్రులు గోర్లంట నరిహరి, పొత్తుడి వెంకటరమణ, సత్యనారాయణ, షేక్ నూరుల్లా, కుంద బాలాజీ, వీర వసంతరావు, ఎర్రమోతు బొల్లారావు,
గార్లపాటి మురళి, నిరంజన్ 30 మంది మిత్రులు హాజరై వృద్ధులకు స్వయంగా భోజనాలు వడ్డించి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అద్దింగి పట్టణంలోని గులకమ్మ బ్రిడ్జి పై నుంచి దూకి ఒక వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు 108 సిబ్బందికి 100 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటన చేరుకొని ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే స్థానికులు గులకమ్మ నదిలో దిగి మహిళ మృతదేహాన్ని విడిగి తీశారు. ఆత్మహత్య చేసుకున్న మహిళ వయసు సుమారు 70 సంవత్సరాలు ఉంటుంది. ఈమె పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఫోన్ చేయండి 108కి. చేయండి అంటే మీరు చేయొచ్చు మేడం. బయటికి లాక్కుంటా. హలో, అవునండి, అద్దంకిలో గులకమ్మ బ్రిడ్జ్ మీద ఒక ఆమె గులకమ్మలో దూకింది. ఆమెను తీస్తున్నాం బయటికి అద్దంకి పోలీస్ స్టేషన్ నుంచి. ఎవరినైనా అంబులెన్స్ని పంపరా? మేబీ ఊపిరి ఉండక బతికించామా? అవునండి, దర్శి రోడ్డు హైవే బ్రిడ్జ్, అద్దంకి దర్శి రోడ్డు. అవును, రాజేశ్వరి అద్దంకి పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్. ఏం చేస్తా పాపం. తిప్పు తిప్పు ఎనికి తిప్పు. అవునా తిప్పు. నా గెట్లో కంటే నేసపో. ఇంతటితో ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.